విదురుడు ఒకనాడు ఒక కబురు పంపాడు రహస్యంగా. నేను ఒక కనకుణ్ణి పంపుతున్నాను. కనకుడు అంటే భూమిని బాగా తవ్వగలిగినటువంటి నేర్పరితనం ఉన్నవాడు. అందరూ తవ్వలేరు. నుయ్యి తవ్వడం అందరూ తవ్వగలిగింది కాదు. ఓ పునాది తవ్వడం అందరూ తవ్వగలిగింది కాదు. అలా తవ్వడంలో ఒక నేర్పరితనం ఉంటుంది. అటువంటి కనకుణ్ణి పంపి ఇల్లు అంటించిన తరువాత తప్పుకోవడం కాదు, ఇల్లు అంటించగానే పారిపోవడానికి వీలుగా ఇతడు సొరంగం తవ్వుతాడు. ఆ సొరంగం ఎక్కడుందో దాంట్లోకి ఎలా ప్రవేశించాలో అది కటిక చీకటిగా ఉంటుంది, భూమి లోపల నుండి ఉంటుంది. కాబట్టి దాన్ని ముందుగానే భీముడు పరిశీలనం చెయ్యాలి. ఎంత లెక్క కట్టాడో విదురుడు. అది వ్యూహరచన అంటే. భీముడు బాగా పరిచయం చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత దారి తెలియకపోతే ఇక పైకి వచ్చే అవకాశం ఉండదు, అటువైపుకి నిష్క్రమించలేరు. బాగా తెలుసుకుని ఉండాలి. కనకుణ్ణి పంపుతున్నాను, రహస్యంగా లోపల నుంచి బయటికి సొరంగం తవ్వుతాడని దూరంగా అరణ్యం వరకు కనకుడు సొరంగం తవ్వాడు. భీముడు చాలా జాగ్రత్తగా దానితో పరిచయాన్ని పెంచుకున్నాడు. ఒక రోజున విదురుడి దగ్గర నుంచి కబురొచ్చింది. ఒక భయంకరమైనటువంటి కుట్ర అమలు చేయడానికి ముహూర్తాన్ని నిర్ణయం చేశారు. కృష్ణపక్ష చతుర్దశి అంటే తెల్లవారితే అమావాస్య, చతుర్దశి అర్ధరాత్రి వరకు పరివ్యాప్తమైతే మాస శివరాత్రి అంటారు. ఆ కృష్ణపక్ష చతుర్దశి కటిక చీకటిగా ఉంటుంది కాబట్టి ఆ రోజు రాత్రి లక్క ఇల్లు తగలబెడుతున్నారు. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండమని కబురు చేశాడు. అయితే ధృతరాష్ట్రుడు తక్కువవాడు కాదు, దుర్యోధనుడు తక్కువవాడు కాడు. ఇల్లు కాలిపోయిన తరువాత ఆ బూదిలో 6 శవాలు దొరుకుతాయా దొరకవా? 6 కంకాళములు దొరకాలి. 5 పురుష కంకాళములు, ఒక స్త్రీ కంకాళము దొరకాలి. ఎందుకని? కుంతి 5 పాండవులు కాలిపోయారు అని నిర్ధారించుకోవడానికి. కానీ ధర్మం ఎక్కడుంటుందో, భక్తి ఎక్కడుంటుందో అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఒక బోయవనిత రహస్యంగా సమాచారాన్ని చేరవేయడానికి 5 కొడుకులు ఉన్నది కుంతీదేవి దగ్గరికి వచ్చేది. ఆ రోజు ఆ బోయవనిత ఏం చేసిందంటే బాగా కళ్ళు తాగి 5 కొడుకులతోటి ఆ లక్క ఇంటిలోనే పడుకుని నిద్రపోయింది. ఆ ఇల్లు తగలబెట్టేస్తారు అన్న వార్త అందింది. వెంటనే భీముడు ఏం చేశాడంటే పురోచనుడు ఇల్లు తగలపెట్టడానికి ఇంకా ప్రయత్నం చెయ్యక ముందే మొట్టమొదట పురోచనుడు పడుకున్నటువంటి గదిని తగలపెట్టడంతో ప్రారంభం చేశాడు. చెయ్యగానే ఒక్కసారి ఆయుధాగారంతో లక్క ఇల్లంతా భగ్గున కాలిపోయింది. వెంటనే వీళ్ళు సొరంగంలోకి ప్రవేశించారు. ప్రవేశించి సొరంగ మార్గంలో నడుస్తున్నారు. అదేమంత తేలిక విషయం కాదు. ఇప్పుడు పొడుగ్గా ఉండేటటువంటి శరీరం ఉన్నటువంటి వ్యక్తి గుమ్మాలు పెద్ద ఉన్నటువంటి ఇంట్లో ఉంటే క్షేమకరం తప్ప, గుమ్మాలు చిన్న ఉన్న ఇంట్లో ఇల్లు అందంగా ఉందని కాపరం చేశాడనుకోండి, తల ముప్పి కట్టేస్తుంది ఆయనకి. ఎందుకంటే అడుగు తీసి అడుగేస్తే తలంచుతూ ఉండాలి. అలా తలంచకుండా నడిచాడనుకోండి, అస్తమానం వచ్చి మాడు మీద దెబ్బ తగులుతూ ఉంటుంది. అది చాలా ప్రమాదం. అలా ఒక సొరంగంలో వెళ్ళడానికి అదేం పెద్ద రహదారి కాదు, చాలా ఇరుకుగా ఉంటుంది. అందులో 6 ప్రయాణం చెయ్యాలి. 6 ప్రయాణం చేసేటప్పుడు వెనక ఎవరైనా వస్తే తప్పుకోవడం కష్టం, ముందు నుంచి ఎవరైనా వచ్చినా కష్టం, తెలిసి ముందు కప్పెట్టేసినా కష్టం, ఇక బయటికి వెళ్ళలేరు. అందున కుంతీదేవి నడవాలి, ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఇంతమంది నడవాలి. ఆ సొరంగ మార్గంలో కొంత దూరం నడిచిన తరువాత ఇక కుంతీదేవి నడవలేకపోయింది. పెద్దది, అంతసేపు సొరంగంలో ఇలా మెడ వంచి నడిచిందనుకోండి, ఇదంతా నొప్పులు వస్తాయి, నడవలేరు. కొన్ని చోట్ల దేవాలయాల్లో ఇక మళ్ళీ అమ్మ కడుపులో పడుకోవలసిన అవసరం లేకుండా ఉండడం కోసమని సొరంగ మార్గంలో వెళ్ళి దర్శనం చేసేటటువంటి దేవాలయాలు ఉంటాయి. కాంచీపురంలో ఉంది ఒక దేవాలయం. అలాగే అరుణాచలంలో ముక్తి గుహ అంటారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఆ గుహలోంచి, ఆ సొరంగంలోంచి బయటికి వస్తారు. అలా వంగి బయటికి వచ్చేటప్పుడు చాలా క్లేశం కలుగుతుంది, ఏమేడో నొప్పెడుతుంది కొద్దిగా. అలా అంత దూరం నడవడం అంటే మాటలా? కానీ భీమసేనుడు ఏం చేశాడంటే కుంతీదేవిని ఎత్తి తన మెడ మీద మూపున వేసుకున్నాడు. వేసుకుని ధర్మరాజు గారిని, అర్జునుణ్ణి భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు. నకుల సహదేవుల్నిద్దరినీ ఎత్తుకుని 2 సంకలలో ఇరికించుకుని వడివడిగా నడుస్తూ సొరంగ మార్గంలో వీళ్ళ 4 తీసుకుని పైకి చేరాడు. అది
అందుకు మహానుభావుడు పాండురాజు 5 కుమారులు కలగాలి అని అనుకున్నప్పుడు నాకు ఇంత అపారమైనటువంటి బలశాలి కలగాలి అంటే వాయుదేవుని అనుగ్రహం చేత కలగాలని ముందు రక్షణ కోసం ధర్మము వలన సంతానాన్ని పొంది వెనక వాయుపుత్రుడిగా భీముణ్ణి పొందాడు. భీముని యొక్క సహకారం చేత కుటుంబం అంతా బయటపడింది. బయటపడిన తరువాత అతి కష్టం మీద నడవలేక కొంత నడుస్తుంటే ఒక పక్క నిద్రపోవలసినటువంటి సమయం, ఒక పక్క మానసికమైన ఒత్తిడి, ఒక పక్క భయం. ఎందుకు భయం అంటే రేపొద్దున్న లక్క ఇల్లు కాలిపోయిన తరువాత ఏడుస్తున్నట్టుగా నటిస్తూ పాండవుల యొక్క కంకాళముల కోసం వెతికిస్తాడు ధృతరాష్ట్రుడు. వెతికించినప్పుడు ఈ సొరంగం దొరికిందనుకోండి, సొరంగం యొక్క ద్వారం దొరికిందనుకోండి, దాని వెంబడి గూఢచారులు వెడతారు. వెడితే పాండవులు దీని గుండా తప్పించుకున్నారు అని తెలిసిందనుకోండి, ఇప్పుడు పాండవులు తప్పించుకుని ఒక్కళ్లే ఉన్నారు కాబట్టి కొన్ని అక్షౌహిణీల సైన్యం వేటాడేస్తుంది. కాబట్టి సొరంగం దొరకకూడదు. ధృతరాష్ట్రుడు ఎంత ప్రణాళిక వేస్తాడో విదురుడు అంత ప్రణాళిక వేస్తాడు. అందుకే ఏ కనకుడు సొరంగం తవ్వాడో ఆ కనకుడే మరనాటి ఉదయం బూది కుప్పలలో పాండవుల యొక్క కంకాళములు వెతుకుతున్నట్టుగా నటిస్తూ సొరంగంలో బూదిని వెతుకుతున్నట్టుగా ఆయన నటన చేస్తూ బూదితో సొరంగ ద్వారాన్ని కప్పేశాడు, ఎవరికీ కనపడకుండా. తవ్వింది తానే కాబట్టి. ధర్మాన్ని నమ్ముకున్న వాడికి పరమేశ్వరుడు ఏదో ఒక వైపు నుంచి రక్షణ చేస్తూ ఉంటాడు. ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మాన్ని నమ్ముకున్నవాడు తాను ఎంతో జాగ్రత్తగా ఉన్నాననుకున్నా ఎక్కడో అక్కడే వలలో పడిపోతాడు. పడిపోయి జీవితం దుఃఖంతో పరిసమాప్తమైపోతుంది. అందుకే ధర్మము రక్షించినట్టుగా లోకంలో ఏది రక్షించదు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు పోతన గారు భాగవతంలో. భగవద్భక్తి ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వ్యక్తి నిరంతరము ఏదో ఒక వైపు నుంచి రక్షణ కలిగి రక్షింపబడుతూ ఉంటాడు. నేను ఇన్ని రక్షణలు పెట్టుకున్నాను, ఇంత జాగ్రత్తగా ఉన్నాను, ఇన్ని ఆలోచనలు చేశాననుకున్నా అధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి పట్టుకోవడానికి భగవంతుడు వేసిన ప్రణాళికలో ఎక్కడో అక్కడ మట్టు పెట్టబడతాడు. అందుకే ధృతరాష్ట్రుడి పనుపున వచ్చినటువంటి చారులు ఆ బూదిలో వెతికినప్పుడు ఒక స్త్రీ శవం కాలిపోయి 5 పురుష శవాలు దొరికాయి. అవి నిజానికి బోయవనిత యొక్క శరీరం, 5 ఆమె కొడుకుల శరీరాలు. కాబట్టి వెంటనే వాళ్ళు వెళ్ళి ఏం చెప్పారంటే కుంతీదేవి 5 పాండవులు కాలిపోయి మరణించారు అని చెప్పారు. పరమ సంతోషపడిపోయాడు ధృతరాష్ట్రుడు. అంత సంతోషం లోపల పెట్టుకుని పైకి ఏడిచాడు. ఇంతకన్నా నటచక్రవర్తి లోకంలో ఉంటాడా? అసలు నిజంగా ఎన్ని బహుమానాలైనా ఇవ్వబడవలసిన వాడు నటనలో ధృతరాష్ట్రుడు. ఆయనంత సహజనటుడు ఎక్కడ ఉండడు. ఎందుకంటే లోకంలో చాలా సంతోషం మనసులో ఉందనుకోండి, దొంగ ఏడు పేరవడం చాలా కష్టం. కానీ చాలా దుఃఖం కడుపులో ఉన్న పైకి నవ్వుతూ బ్రతికేయడం ఉదారులైన వాళ్ళకి చెల్లుతుంది. కుంతీదేవి ఆ కోవకి చెందినది. ఎంత దుఃఖం ఉన్నా నవ్వుతూ బ్రతకగలదు. లోపల తన ప్రణాళిక ఫలించిందని ఎంత సంతోషంగా ఉన్నా పైకి ఏడుస్తున్నట్టు నటించగలిగిన ప్రజ్ఞ ధృతరాష్ట్రుడిది. ఎవరు ఎలా ప్రవర్తించి దుర్మార్గులో తెలిసిపోవట్లా చెప్పకుండా చెప్తారు వ్యాసుల వారు. ఇప్పుడు అయ్యో పాండవులు మరణించారు, కుంతి మరణించింది, నేనేదో విశ్రాంతి కోసమని వారణావతానికి పంపించాను, ఇలా జరిగిపోయిందని చెప్పి దొంగ ఏడుపు ఏడ్చాడు. కానీ ఇక్కడ పాండవులు మెల్లగా బయలుదేరి ఒక అరణ్య ప్రాంతానికి చేరారు. 6 విపరీతమైన దాహం వేస్తోంది. ఒక మర్రి చెట్టు మీదకి ఎక్కాడు భీముడు. లోకంలో మర్రి చెట్టుది ఒక వింతైనటువంటి విశేషం. సాధారణంగా లోకంలో ఏ చెట్టు అయినా విత్తనం వేసి పాకుతారు, కానీ మర్రి చెట్టు విత్తనం వేసేవాడు మీకు ఎక్కడ కనపడ్డాడు. నాకు తెలిసి ఎవరు మర్రి చెట్టుని మేము పెంచుకున్నామండి మర్రి చెట్టు విత్తనాలు దొరుకుతాయని అడిగినవాడిని నేను చూడలేదు. మీరు చూశారేమో నాకు తెలియదు. బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు. ఇంత చిన్న మర్రి విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. అది
ఊడలు దింపుకుంటూ ఎంత దూరమైనా విస్తరించి వెళ్ళిపోతుంది. అందుకే కదా ఒకప్పుడు చెన్నైలో అడయార్ మర్రి చెట్టు అని దర్శనీయమైనటువంటి స్థలాల్లో మర్రి చెట్టు ఒకటి. మర్రి ఆకు కింద పడిపోయాక కూడా చాలా కాలం ఆకుపచ్చతనాన్ని పోగొట్టుకోదు. అది పసుపు వర్ణంలోకి వచ్చాక కూడా మీరు నీళ్లలో పెడితే మళ్ళీ ఆకుపచ్చగా అవుతుంది. ఒక పట్టాన పోదు దాని ఆకుపచ్చతనం. ఊడలు దిగి బహుగొప్పగా ఉంటుంది దాని సౌందర్యం. అంత గుండ్రంగా అంత వ్యాప్తి చెందుతుంది కాబట్టి అంత గొప్పగా ఉంటుంది. ఆ మర్రి చెట్టుతో విష్ణుమూర్తికి సంబంధం, శివుడికి సంబంధం. అదో చమత్కారం. దాని కింద దక్షిణామూర్తిగా శివుడు కూర్చుంటాడు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. మర్రి చెట్టు కింద శివుడు కూర్చుంటాడు. మర్రి ఆకు మీద మహాప్రళయంలో శ్రీ మహావిష్ణువు పడుకుంటాడు. కాబట్టి ఓ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ వెనక్కి రండి. పాండవులు కుంతీదేవి అక్కడికి చేరారు. బాగా బడలిపోయి ఉన్నారు. విశేషమైన దాహం. భీముడు నీరెక్కడుందో చూడాలి, ఇక చీకటి పడిపోతోంది. అందుకని గబగబా మర్రి చెట్టు పైకెక్కి చూశాడు నీళ్లు ఎక్కడున్నాయని. అక్కడ దూరంగా తటాకం కనబడింది. మర్రి చెట్టు దిగి ఆ తటాకం వైపుకి నడిచి ఆకుల దొప్పతో నీళ్లు పట్టుకుని వచ్చాడు అడవిలోకి. ఆ అడవి క్రూర మృగాలతో నిండిపోయినటువంటి అరణ్యం. వాళ్ళు బయలుదేరి ఈ సొరంగ మార్గంలో వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నామన్న భయం చేత పారిపోయి వచ్చారు కదూ. అందున మిగిలిన వాళ్ళ సంగతి అలా ఉంచండి. కుంతీదేవికి అందులో 5గురిలో ఒక్కడు బ్రతికినా చాలన్న మాట ఉంటుందా ఒక తల్లికి? 5గురిలో ఎవరో ఒకరు వెళ్ళిపోయినా పర్వాలేదు అనగలదా తల్లి? 5గురు కావాలి. అందున మాతృత్వమునకున్నటువంటి లక్షణం ఏమిటో తెలుసా? తన ప్రాణం పోయినా పర్వాలేదు, తన పిల్లలు బతకాలి. తన ప్రాణం పోయినా అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తన పిల్లల తర్వాత కాదు, తన ప్రాణం పోయాక పిల్లలకి ఏదన్నా అపకారం జరగాలి. అందుకే తల్లి బిడ్డడి విషయంలో ఏమైనా అవుతుందేమో అంటుంది, కానీ అమంగళకర వాక్కు కూడా ఉచ్చరించదు. అమ్మతనం అన్న మాట వెనక అంత ప్రేమ ఉంటుంది. అందుకే ఆ అమ్మ ఎంత ప్రేమతో ఉంటుంది అనడానికి ఒక్కటే ఉదాహరణ. కోడిపెట్ట చూడండి, చాలా అల్పప్రాణి. అంత అల్పప్రాణి అయినటువంటి కోడికి అన్నిటి చేత ప్రమాదమే. కుక్కొచ్చినా కంఠం కొరికేస్తుంది, పిల్లొచ్చినా కంఠం కొరికేస్తుంది. ఎప్పుడు మృత్యు వచ్చేస్తుందో దానికి ఎవరూ చెప్పలేరు. అటువంటి కోడి తన గుడ్లు పొదిగి పిల్లలు వస్తే మాత్రం ఆ 7, 8 కోడి పిల్లలతో కలిసి వెడుతూ ఇలా ముక్కుతో కొట్టి ఏ చిన్న కీటకాన్నో పట్టుకు తిని వెంటనే, దానికి ఎవరు నేర్పారు? ఏ శిక్షణా కేంద్రానికి వెళ్ళింది? మెడని ఇటు తిప్పి అటు తిప్పి వెనక్కి తిప్పి ఓసారి ఆగి పైకి చూసి గ్రద్దొస్తోందేమో, కుక్కొస్తుందేమో, పంది వస్తుందేమో, ఎవరైనా కర్రలతో కొడతారేమో, పిల్లలు ఎత్తుకుపోతారేమో అని తన పిల్లల్ని చూసుకుంటూ, నిజంగా కోడి ఏమైనా కాపాడగలదా? పైనుంచి గ్రద్ద కిందకి దిగుతోందనుకోండి, నిజానికి కోడి భయపడాలి. రెక్కలు పైకెత్తి కుక్కురోకో అనేటటువంటి కోడిపెట్ట అలా అనడం మానేసి విచిత్రమైనటువంటి భాషలో పిల్లల్ని సంకేతిస్తుంది. వచ్చేయండి వచ్చేయండి అని. కొక్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 కొ అని వస్తుంది. పిల్లలన్నీ ఎక్కడెక్కడున్నవి పరిగెత్తుకుంటూ రెక్కల కింద వస్తాయి. ఆ రెక్కల కింద పిల్లల్ని పెట్టేసుకుని స్థాణువులా నిలబడి కంఠమెత్తి గ్రద్దతో పోరాటానికి సిద్ధపడుతుంది. అంటే నిజంగా గ్రద్ద 4 మాటలు తిరిగి కొట్టిందనుకోండి, కోడి చచ్చిపోతుంది. దాని ముక్కు బలం అలా ఉంటుంది. 4 దెబ్బలు, ఒక దెబ్బ తగలవలసిన చోట తగిలితే కోడి చచ్చిపోతుంది. అంటే తాను చనిపోయాక తన పిల్లని గ్రద్ద తినాలి తప్ప తాను బ్రతికుండగా తన పిల్లని తినడానికి వీల్లేదు. ఏ శిక్షణా కేంద్రంలో నేర్పారు కోడిపెట్టకి? మా అమ్మగారంటే మనుష్య కాంత, అందుకని పిల్లల మీద ప్రేమ. లోకంలో ఏ తల్లైనా అంతే. కానీ మరి కోడిపెట్టకి ఎవరు నేర్పారు అంటే మాతృత్వమునందు ఆ గొప్పతనం ఉంది, అమ్మతనంలో ఆ గొప్పతనం ఉంది. అందుకే అసలు ఆ మాతృత్వం అన్న మాట వచ్చేటప్పటికి నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారు సనాతన ధర్మంలో. అంత గొప్పది ఆ మాతృత్వం. అటువంటి అమ్మ 5 పిల్లలకి ప్రమాదం జరగకూడదని మానసికమైన ఒత్తిడి కుంతీదేవికి. 5 పిల్లలతో అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఇంకా ప్రమాదం లేదు, దాటిపోయాం, వచ్చేసాం. దాహం వేస్తోందిరా అంది. మర్రి చెట్టు ఎక్కడం వరకు తెలుసు భీముడు, కానీ
ఆమె అక్కడే నేల మీద పడుకొని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. నలుగురు సోదరులు వాళ్ళు కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత భీముడు కొలనుకి వెళ్ళాడు. నిజానికి ఆ అరణ్యమంతా క్రూర మృగములే, పైగా పక్కనే రాక్షసుడు ఉన్నాడు, ఏ క్షణంలోనైనా వచ్చి కొట్టేయచ్చు. ఎంత వీరులైతే మాత్రం నిద్రపోతున్నప్పుడు చెనకితే ఏమవుతుందండి? అయినా భీముడు ఆకుల దొప్పతో నీళ్లు పట్టుకుని వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి చూసేటప్పటికి నలుగురు సోదరులు కుంతీదేవి నేల మీద పడుకుని ఉన్నారు. ఎలా పడుకునున్నారు అంటే అదంతా ఏం శుభ్రం చేసుకు పడుకోలేదు, కనీసం చాప కూడా లేదు, ఒక కట్టుకుని విప్పిన చీర కూడా లేదు. రాళ్ళు శరీరంలోకి గుచ్చుకుంటున్నాయి. రాళ్ళు గుచ్చుకుంటుండగా అలాగే పడుకుని నిద్రపోతోంది. మానసికమైన అంత బడలిక తీరిందనుకోండి, నిద్ర వచ్చేస్తుంది. అందుకే ఆ నిద్రలో ముందు ఎవరి ఉపశాంతి బాగా కనపడింది అంటే భీముడికి అమ్మ ముఖంలో కనపడింది. అమ్మయ్యా, 5 బిడ్డలు దక్కారు. ఎంత కష్టపడిందో నా తల్లి, నిజంగా ఎంత బెంగ పెట్టుకుందో, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు చేసిన అకృత్యానికి ఎంత బాధపడిందో. నీళ్లు చేత్తో పట్టుకుని ఉన్న భీముడు ఆ కుంతీదేవి వంక చూసి ఒక మాట అంటాడు. కుంతి భోజాధిపు కూతురు, వసుదేవు చెలియలు, మరియు విచిత్ర వీర్యు కోడలు, కౌరవ కుల విభూషణుడైన పాండు మహాదేవి, పరమ ధర్మపరులైన కొడుకుల బడసినయది, పుష్ప సుకుమారతరమూర్తి, శుచి పారాధ్య శయన తలంబున శయనించియును నిద్ర ఓవనియది, దప్పి పొంది కటిక నేల గండ్లులొత్త నిద్రవోయినయది, తల్లి కంటే నిద్ర తగిలి సుతులు వాలు, మృగములున్న వనమని వగవక మరిచియుండిరి, ఏమి మాట్కి యొక్కో అన్నాడు. ఆయన తల్లి వంక చూసి అన్నాడు, ఎవరు ఇలా నిద్రపోతున్నది? పిల్లల లేక 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 ఒక్క కూతురే పుట్టిందనుకోండి, ఆ కూతురు మీద తల్లిదండ్రులకి మరీ ఎక్కువగా ప్రాణాలు నిలబడిపోతాయి. ఎందుకో తెలుసా? కొడుకు అనుకోండి, వాడి దగ్గర నేనుంటాను, వాడు నా దగ్గర ఉంటాడనో ధైర్యం. కానీ ఆడపిల్ల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులకు ఉన్నటువంటి పరిమితి ఏమిటో తెలుసా? ఈ పిల్లని జీవితాంతం సుఖపెట్టడం నా చేతిలో ఉందా? ఈ పిల్లని సుఖపెట్టడం నా చేతులలో లేదు. ఈ పిల్లని సుఖపెట్టడం భర్త చేతులలో ఉంది. ఆయన సుఖపెడితే ఆమె సుఖపడుతుంది, నేనందరం సుఖపడతాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.